హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మనం బొబ్బర్లతో ఒక బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము. ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్. వీటిని కొందరు అలసందలని కూడా అంటారు, మేమైతే బొబ్బర్లు అంటామండి. దీన్ని ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం. అసలు వాటర్ ఏమీ లేకుండా రాత్రే ఒక కప్పు అలసందలు నానబెట్టుకున్నాను. పొద్దున్న 4-5 సార్లు శుభ్రంగా కడుక్కుని వడకట్టుకుని ఇదిగో మిక్సీలో వేసుకున్నాను. ఇందులో మనం అల్లం, ఒక ఇంచి అల్లం ముక్క, 4-5 పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ పడతాయండి, ఇందులో వేసుకున్నాను. ఇది ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుందాం. ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నానండి, రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. ఇది ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మెత్తగా వేసుకున్నానండి, కొంచెం పలుకుంది. దానిలో ఇప్పుడు మనం ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల కింద కట్ చేసుకున్నాను, కొంచెం కరివేపాకు, ఒక పెద్ద స్పూన్తో జీలకర్ర, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుందామండి. ఎక్కువ ఆయిల్ లేకుండా ఊతప్పాల కింద వేసుకుందాము. ఇదే పిండితో ఇలాగా వడలు వేసుకోవచ్చండి. ఇంకా కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ కోసుకోవాలి వాళ్ళకైతే. దీన్ని కొద్దిగా పలుచగా చేసుకుందాము. కొంచెం వాటర్ పోస్తానండి, మన ఊతప్పం కింద వేసుకోవటానికి వీలుగా సరిపోయేంత. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆయిల్ మొత్తం పెనమంతా స్ప్రెడ్ చేసుకుందామండి. ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు. ఒక్క నిమిషం ఆగిన తర్వాత తిరగేసుకుందాం.
వేగిపోయినాయండి, తీసేస్తున్నాను, స్టవ్ కట్టేస్తున్నాను. బొబ్బర్లతో ఊతప్పాలండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. అల్లం పచ్చడితో చాలా బాగుంటుంది. ఏ చట్నీ లేకపోయినా పర్లేదండి, మనం అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర అన్నీ వేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఎప్పుడు వడలో అలా కాకుండా అప్పుడప్పుడు ఇలాగా డిఫరెంట్గా ట్రై చేయండి. ఎక్కువ ఆయిల్ లేదు, మనకి హెల్తీ ఫుడ్ కాబట్టి మరింత హెల్తీగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.